స్ట్రీట్లో బండి మీద దొరికే పలుచటి సాఫ్ట్ దూదిలా మల్లెపువ్వు లాంటి ఇడ్లీలు ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు వెజ్ గోల్డెన్ స్పూన్. ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా స్పంజిగా ఉన్నాయో చూస్తున్నారు కదా. మీరు కూడా ఈ ఇడ్లీ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు పలుచటి సాఫ్ట్ స్పాంజీ ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. దీనికోసం ముందుగా మనం పర్ఫెక్ట్గా బ్యాటర్ని తయారు చేసుకోవాలి. ఈరోజు ఇడ్లీ రవ్వను వాడకుండా బియ్యంతోనే సాఫ్ట్ స్పాంజీ ఇడ్లీలను తయారు చేసుకుందాము. ఇలా తయారు చేసుకున్న బ్యాటర్తోనే ఇడ్లీలు కాకుండా దోశలు, పొంగనాలు, పునుగులు కూడా వేసుకోవచ్చు. నేను 4 గ్లాసుల ఇడ్లీ రైస్ని, 1 గ్లాసు మినపప్పుని 3-4 సార్లు చక్కగా కడిగిన తర్వాత 5 గంటల పాటు నానబెట్టుకున్నాను. మీరు కావాలంటే ఇవి నానబెట్టుకునేటప్పుడు 1/2 టీ స్పూన్ మెంతుల్ని కూడా వేసుకోండి. ఇవి ఇడ్లీ రైస్. ఇవి ప్రతి సూపర్ మార్కెట్లోనూ దొరుకుతాయి. ఈ ఇడ్లీ రైస్తో ఇడ్లీలు సాఫ్ట్గాను తెల్లగా కూడా వస్తాయి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకొని బ్యాటర్ని తయారు చేసుకుందాం. ముందుగా మినపప్పుని మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మినపప్పును చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా ఉండాలి. ఈ బ్యాటర్ని ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో వేసుకుందాము. తరువాత ఈ బియ్యాన్ని కూడా ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇవి పూర్తిగా ఒకేసారి రావు కాబట్టి 2 బ్యాచుల్లో పట్టుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాసుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాసుతో 1 గ్లాసు అన్నాన్ని వేసుకోవాలి. అన్నం వేసుకున్న తర్వాత మినపప్పు నానబెట్టిన నీళ్ళను 1/2 గ్లాసు వేసి మిక్సీ పట్టుకోవాలి. మీరు అన్నంకి బదులుగా అటుకులను కూడా వాడుకోవచ్చు. అటుకులను వేసుకుంటే 1/2 గ్లాసు అటుకులను వేసుకోండి. నేనైతే ఇప్పుడు అన్నాన్ని వేసి చేస్తాను. అన్నం లేకపోతేనే అటుకులను వేస్తాను. చూడండి బ్యాటర్ ఎంత వైట్గా ఉందో. ఇడ్లీ రైస్తో ఇడ్లీలు చాలా తెల్లగాను సాఫ్ట్గాను కూడా వస్తాయి. మిగిలిన బియ్యాన్ని కూడా మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ని వేసి పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అవసరమైతే కన్సిస్టెన్సీని బట్టి నీళ్ళను యాడ్ చేసుకోండి. తర్వాత ఈ పిండిని చేత్తో 1 నిమిషం పాటు బీట్ చేసుకోవాలి. ఇలా చేత్తో కలుపుకుంటే ఫర్మెంటేషన్ చక్కగా అవుతుంది. కలుపుకున్న తర్వాత మూత పెట్టి రాత్రంతా పక్కన పెట్టేసుకోవాలి. డే టైంలో అయితే 10-12 గంటల పాటు రెస్ట్ ఇవ్వాలి. తర్వాత ఇడ్లీలను వేసుకోవాలి. నెక్స్ట్ డే పొద్దున చూడండి, బ్యాటర్ చక్కగా పొంగింది. పై వరకు నిండిపోయింది. ఈ బ్యాటర్ వైట్ కలర్లో ఎలా చక్కగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ బ్యాటర్తో ఇడ్లీలు వేసుకుందాం. నా దగ్గర 2 సైజుల్లో ఇడ్లీ పాత్ర ఉంది. ఇది ఒకటి, రెండవది ఈ సైజు. ఇది లోతుగా ఉంది కాబట్టి ఇడ్లీలు మందంగా వస్తాయి. ఇది లోతు తక్కువ ఉంది కాబట్టి ఇడ్లీలు పలుచగా వస్తాయి. ఈ బ్యాటర్తో మందంగా ఉన్న ప్లేట్లో చేసుకున్న సాఫ్ట్గానే వస్తాయి. అదే బ్యాటర్తో ఇలా పలచని ఇడ్లీలు వేసుకుంటే ఇంకా సాఫ్ట్గా వస్తాయి. ఈరోజు స్ట్రీట్ సైడ్ బండి మీద దొరికే పలచని ఇడ్లీలను తయారు చేసుకుందాము. ముందుగా ఈ ప్లేట్లన్నిటికీ ఆయిల్ని అప్లై చేసుకుందాం. ఆయిల్కి బదులుగా నెయ్యి కూడా వాడుకోవచ్చు. ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఇడ్లీలు వేసుకోవాలి. ఈ బ్యాటర్ని ఇలా ప్లేట్లో పూర్తిగా నింపుకోకుండా 75% మాత్రమే నింపుకోవాలి. ఇడ్లీ స్టీమ్ చేసినప్పుడు ఉబ్బుతుంది కాబట్టి కొద్దిగా గ్యాప్ ఉంచుకోవాలి. ఇలా బ్యాటర్ని అన్ని ప్లేట్లలో నింపుకున్న తర్వాత ప్లేట్లన్నీ ఇలా ఒక ఇడ్లీ కింద ఒకటి కాకుండా ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే అన్ని ఇడ్లీలు చక్కగా స్టీమ్ అవుతాయి. ఇప్పుడు ఈ స్టాండ్ని స్టీమర్లో పెట్టుకొని స్టీమ్ చేసుకుందాము. మనము ఇడ్లీ ప్లేట్లో బ్యాటర్ని నింపుకోకముందే స్టీమర్ని గ్యాస్పై పెట్టుకుని నీళ్ళను వేడి చేసుకోవాలి. ప్లేట్స్లో బ్యాటర్ని నింపేసరికి స్టీమర్లోని నీళ్ళన్నీ చక్కగా మరుగుతాయి. నీళ్లు మరిగేటప్పుడు మాత్రమే ఇడ్లీ స్టాండ్ని స్టీమర్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి. ఈ ఇడ్లీలు స్టీమ్ అయ్యేంత వరకు మనము ఇడ్లీల కోసం చట్నీని తయారు చేసుకున్నాము. ఈరోజు ఫేమస్ నీర్ చట్నీని తయారు చేసుకుందాము. దీనికోసం మిక్సీ గిన్నెలో 1/4 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పుట్నాలు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 5 పచ్చిమిరపకాయలు, 6 వెల్లుల్లిపాయలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ను వేసి 1/2 ఇంచ్ అల్లం కూడా వేసుకున్న తర్వాత
పావు కప్పు నీళ్లు వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇలా పూర్తిగా పేస్ట్ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి 3-4 సార్లు పల్స్ మోడ్లో పట్టుకోవాలి. ఇలా కొత్తిమీర గ్రీన్గా అక్కడక్కడ కనిపించాలి. ఇలా చట్నీ రెడీ అయిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని ఇందులో 1 కప్పు నీళ్ళను వేసుకోవాలి. ఈ నీరు చట్నీ ఇలా పలచగానే ఉంటుంది, అందుకే దీన్ని నీరు చట్నీ అంటారు. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు వేసుకుందాము. ఇలా తాలింపు వేసుకుంటే నీరు చట్నీ రెడీ అయింది. అంతలోపు మన ఇడ్లీలు కూడా స్టీమ్ అయిపోయాయి. ఈ చట్నీని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న 5 నిమిషాల తర్వాత మూతను తీసి చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇడ్లీలను 1 నిమిషం తర్వాత ఇడ్లీ ప్లేట్లో నుండి తీసుకోవాలి. ఇడ్లీలను తీసేటప్పుడు ఒక స్పూన్ని ముందుగా నీళ్ళల్లో ముంచి ఇలా తీస్తే ఇడ్లీ స్పూన్కి కానీ ప్లేట్కి కానీ అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, ఇడ్లీని చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, ఎంత తెల్లగా ఉన్నాయో. ఇడ్లీ రైస్తో ఇడ్లీలు చేసుకుంటే ఇలా సాఫ్ట్గా తెల్లగా వస్తాయి. ఇలా పలచటి ఇడ్లీలు చేసుకుంటే మరీ సాఫ్ట్గా వస్తాయి. ఇలా పలచటి ఇడ్లీలను తింటే బయట బండి మీద దొరికే ఇడ్లీలను తిన్న ఫీల్ ఉంటుంది. మనకు నచ్చిన చట్నీలను తయారు చేసుకుని తింటే అంతకు మించి టేస్ట్ ఉంటుంది. ఇలాగే ఈ ఇడ్లీలన్నిటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలాంటి ఇడ్లీలు చేసుకుంటే ఎన్ని తిన్నా కడుపు నిండుతుంది, కానీ మనసు మాత్రం నిండదు. అంత బాగుంటాయి. చూడండి, మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా పలచగా ఇడ్లీలు చేసుకుంటే ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇప్పుడు ఈ ఇడ్లీలని నేను ఇంట్లో ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఇడ్లీ పొడిని వేసి ఇంకా మనం ఇప్పుడు తయారు చేసుకున్న నీరు చట్నీతో సర్వ్ చేసుకుంటే సాఫ్ట్ స్పాంజీ మల్లెపువ్వు లాంటి పలచని ఇడ్లీలు రెడీ. చూడండి, ఒక ఇడ్లీని చూపిస్తాను. చూడండి, లోపల మధ్యలో ఎంత చక్కగా ఎయిర్ గ్యాప్స్ వచ్చి ఇడ్లీ స్పాంజీగా ఉన్నాయి కదా. ఇలా బయట దొరికే ఇడ్లీల కంటే చాలా టేస్టీగా, నీట్ అండ్ క్లీన్గా ఇంట్లోనే తయారు చేసుకొని తినేయచ్చు. వీటిని పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీతో పాటు సాంబార్తో అయితే మరీ బాగుంటాయి. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ కూడా చేయండి. లైక్ చేయండి, షేర్ చేసి ఇలాంటి ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం వెజ్ గోల్డెన్ స్పూన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.